నమస్తే. వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ పెద్దారపు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేడం, ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ దేశానికి వెన్నెముక రైతన్నలు. అలాంటి రైతన్నలు చాలా కష్టకాలంలో ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు, సహాయాల పేరు మీద రుణమాఫీ అని, రైతు భరోసా అని, రైతు బీమా అని ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసి మేమే గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వ్యవసాయం అనేటువంటిది రోజు రోజుకి సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతుల మీద ఆధారపడ్డటువంటి రైతు కూలీలు, కౌలు రైతులు వీళ్ళంతా కూడా రోజు రోజుకి దివాలా తీసిన పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉందండి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని రక్షించి, రైతాంగాన్ని రక్షించి, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలక వర్గాలతో పాటు ప్రజలందరి పైన ఉందని మేము భావిస్తా ఉన్నామండి. దానికోసమే మా ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ పనిచేస్తా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని మంజూరు చేశారు కదా! సో దాని గురించి రైతులు ఏమనుకుంటున్నారు? అదే అండి మేము చెప్తున్నది. రైతును రక్షించాలని చెప్పేసంటే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా ఇదొక పార్ట్ ఆఫ్. కానీ రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర అనేటువంటిది ముఖ్యమైన సమస్య. దాంతో పాటు రైతులు పంట పండించడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్, ప్రధానంగా విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు, పరికరాలు ఇవన్నీ కూడా ఏందని చెప్పేసంటే రైతులకి సౌలభ్యమైనటువంటి ధరలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వాటి ధరలేమో ఆకాశాన్ని అంటినాయి. రైతులు పండించేటువంటి పంట ధర అంటే అమ్ముకోవడానికి పండించే పంట ధర మాత్రం ఈరోజు అందుకు అనుగుణంగా లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతులు ఏందంటే పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాని పరిస్థితులలో అప్పుల పాలై కుటుంబాన్ని సాదుకోలేని పరిస్థితులలో వ్యవసాయాన్ని వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఉంది. పిల్లల్ని చదివిపించుకున్న తర్వాత పిల్లల్ని కూడా వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రైతంగా ఉన్నారు. అందుకోసమే మేము ఏఐకేఎఫ్గా ఏం చెప్తా ఉన్నామంటే రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వండి. దానికి ఒక చట్టం తీసుకురండి. అదేవిధంగా రైతులకు కావలసినటువంటి ఇన్పుట్స్ ఉచితంగా ఇవ్వండి. తద్వారా రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గించమని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. అందుకోసం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సంవత్సరం పైబడి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో 765 మంది రైతులు ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు ఈ భారతదేశం మొత్తం 140 కోట్ల మంది జనాభా కలిగిన ఈ దేశం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత దేశం. 70% పైబడి ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు, కూలీలు ఉన్నటువంటి దేశం. రైతులు పంట పండిస్తేనే కదండి రైతు నోట్లోకి అన్నం వెళ్ళేది. అట్లాంటి రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అసలు వ్యవసాయాన్ని మొత్తం గాలికి వదిలేనే కాదు, పరోక్షంగా ఏంటంటే ఈ ప్రభుత్వ భూముల్ని కానీ లేదా వ్యవసాయ భూములన్నింటిని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం చట్టాలను తయారు చేస్తూ ఉన్నాయి. అందులో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగితే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గుతున్నాం అని చెప్పి నటించి ఇప్పటికి ఇంకా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు. అదే సందర్భంలో రైతులు ఈరోజు ఏవైతే ఇబ్బంది పడుతున్నటువంటి రుణాలు, బ్యాంకు రుణాలు కావచ్చు, ప్రైవేట్ రుణాలు కావచ్చు, వీటన్నిటితో బాగా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని మాఫీ చేయమని చెప్పేసి అనుకుంటే మాఫీ చేసే పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఏమో ప్రైవేటు పరిశ్రమాధిపతులకి, పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కేవలం 2022-23 సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 1,00,000 కోట్ల రూపాయల ధనాన్ని వాళ్ళకి మాఫీ చేశారు కార్పొరేట్ శక్తులకి. కానీ రైతులకు సంబంధించిన 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు మాఫీ చేయమని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వానికి కనీసం దయగలిగిన పరిస్థితి లేదు. సరే, ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాంగం వరకు వచ్చేవరకు మేము 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం హర్షణీయమే అయినప్పటికీ దాని వరకే సరిపోదు. ఇంకా రైతుల్ని మనం ప్రోత్సహించే విధంగా, రైతుల యొక్క పంటల్ని ప్రోత్సహించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఈ రైతు రుణమాఫీలో కూడా అనేక రకాలైనటువంటి లొసుగులు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 72 లక్షల మందిలో
ఈరోజు పంట రుణాలు బ్యాంకులలో గాని, సొసైటీలలో గాని తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అని లెక్కేస్తే 42 లక్షల మంది మాత్రమే రుణాలు తీసుకున్నారు. ఈ 42 లక్షల మందికే రుణాలు మాఫీ చేస్తారా అంటే అది కూడా లేదు. గత సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో డిసెంబరు 9వ తారీఖు నుంచి మొదలుకొని 2018 నుంచి 2023 డిసెంబర్ 9 వరకి. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులు తీసుకున్న రుణాలు. ఇది చూస్తే ఏందంటే ఇది 31 లక్షల మందే ఉన్నారు. అంటే 72 లక్షల మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు గాని 31 లక్షల మందికే ఇది వర్తించే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లేని పరిస్థితి ఉంది. అట్లాగే ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు బంధు అన్నాడు, ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. వాటి సరిగా ఇంప్లిమెంటేషన్ లేదు. పెట్టుబడి పెద్ద పెద్ద ధనిక రైతులకు మాత్రమే లాభం జరిగే చర్యలు చేపట్టాడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి గారైనా పేద రైతులకి, మధ్యతరగతి రైతులకి, వ్యవసాయ కూలీలకి, కౌలు రైతులకి మేలు చేస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. Yes. ఆశించి ఓట్లేశారు. ఓట్లేయడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అట్లాంటి పరిస్థితులలో కేవలం పై మెరుగులు మాత్రమే చూపించేయడం అనేటువంటిది సరైంది కాదు. ఎవరైతే రుణాలు తీసుకున్నారో ప్రతి రైతుకు రుణమాఫీ 2 లక్షలు అన్న పాట ప్రకారం చేయాలనేటువంటి మీ ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కౌలు రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 72 లక్షల మంది భూమి ఉన్న రైతులు ఉంటే ఇంకొక 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి భూమి ఉండదండి. ఎలాంటి భూమి ఉండదు. వాళ్ళు ధనిక రైతుల దగ్గర భూమిని కౌలుకు తీసుకుంటారు. ఆ కౌలు డబ్బులు చెల్లిస్తారు. వీళ్ళ దగ్గర రూపాయి చిల్లి గవ్వలేకపోయినా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండించే పరిస్థితి ఉంది. అలాంటి రైతులకి ఎలాంటి గుర్తింపు లేదు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఎన్నికల ముందు, మేము కౌలు రైతులను కూడా గుర్తిస్తాం, వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం, వాళ్ళకు కూడా పంట రుణాలు ఇస్తాం, అన్ని రకాల ఇతర రైతులకు ఏ విధంగా అయితే అన్ని వర్తిస్తాయో కౌలు రైతులు కూడా అన్ని వర్తింపజేస్తాం, అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతా ఉంది. 22 లక్షల మంది కౌలు రైతుల గురించి ఇంతవరకు ఎలాంటి ఆలోచన లేదు. కేంద్రం ఏమో అసలుకే మొత్తానికి వ్యవసాయాన్ని కార్పొరేషన్ చేయాలని కేంద్రం మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో అసలు కౌలు రైతులను గుర్తించే పరిస్థితి లేదు. సరే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రైతు రుణమాఫీ కొంత మేలు జరిగే విధంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఇది లేదనేటువంటి మీ ఐకేఎఫ్గా భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతులందరికీ మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలనేటువంటిది మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు మద్దతు ధరకు సంబంధించింది కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి వదిలేస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రకటించింది. ఎన్నికల ముందు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, వరి రైతులకి ఎకరానికి ₹500 చొప్పున మేము బోనస్ ఇస్తాం, మీరు పంటలు పండించండి అని చెప్పేసి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మేము దొడ్డు వరి ధాన్యానికి ఇయ్యం, సన్నధాన్యాలకు మాత్రమే ఇస్తాం అని చెప్పేసి మెలకబెట్టి ఈరోజు దాన్ని కూడా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దగ్గర కొర్రీలు పెట్టి ఈ రకంగా రైతులకు ఇబ్బంది కలిగే చర్యలు చేపట్టొద్దనేది కూడా మీ ఐకేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయండి. తద్వారా రైతాంగానికి మేలు జరుగుద్ది. రైతాంగానికి మేలు జరగడం అంటే రైతులకు మేలు జరగడం, ఈ దేశానికి మేలు జరగడం, ఈ రాష్ట్రానికి మేలు జరగడం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పుడు ఆ రుణమాఫీ అనేది మంజూరు చేశారు. అది ఎవరికైనా అందిన దాఖలాలు ఉన్నాయా? అందుతున్నాయండి. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికీ అయినటువంటిది 1,50,000 వరకు చేశారు, అందుతుంది. దానిలో అక్కడక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా రావటం లేదు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే పాత వాటికి సంబంధించి ఏదో కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ చేసుకున్న వాటికి సంబంధించింది, అదేవిధంగా రేషన్ కార్డు వచ్చిన పేరు లేదనే పేరు మీద, లేదా కుటుంబంలో ఒకరికి మాత్రమే 2 లక్షల వరకు ఇస్తామనేటువంటి ఇట్లాంటి కుంటి సాకులతోటి అక్కడక్కడ నిరాకరిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, 3 లక్షల మందికి రుణమాఫీ ఇంకా ఈ కొన్ని కారణాల వల్ల అయ్యలేకపోయినాం అని చెప్పేసి. అంటే 3 లక్షల మంది అంటే మామూలు సంఖ్య ఏం కాదు. అట్లా కొంతమందికి రాని పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏంటంటే ఇంకా గోల్డ్ లోన్స్, వ్యవసాయ రుణాల కోసం తీసుకున్న గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటిని కూడా మాఫీ చేయడం వల్ల రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది అనేది మేము భావిస్తున్నాం. అదే విషయాల మీద ఇప్పటికీ పలుమార్లు రైతు సంఘాలుగా మా ఏఐకేఎఫ్గా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా రైతుల డిమాండ్స్ ఏంటి? అంటే ఏం కోరుకుంటున్నారు రైతులు? మేము రైతు సంఘాలుగా లేదా మా ఏఐకేఎఫ్గా రైతు బతికి బట్టగట్టాలని చెప్పేసి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదా ప్రపంచానికి కానీ
కావాల్సినటువంటి తిండి తింటేనే కదండీ మనిషి బతికేది. మనిషి బతకాలంటే పంటలు పండించాల్సిందే. పంటలు పండించాలంటే రైతు కావాల్సిందే. అంతే తప్ప ఏదో కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. మొత్తం అన్ని యంత్రాలే పనిచేస్తాయంటే కుదరని పని. యెస్. ఈ వ్యవసాయం అనేటువంటిది ఉపాధి కల్పించాలి. ఉపాధితో పాటు ఉత్పత్తి రావాలి. ఆ ఉత్పత్తి అనేటువంటిది దేశానికి ఉపయోగం జరగాలి. కాబట్టి వ్యవసాయిక, పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తున్నాం. కానీ పాలకులు ఆ రకంగా ఆలోచించడం లేదు. రైతు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు పండించిన పంటకు మార్కెట్ సౌకర్యం ఏ విధంగా ఉందో పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా దోపిడీని ప్రోత్సహిస్తా ఉన్నారు. రైతులు పండించిన పంటల యొక్క అమ్మకానికి వెళ్ళిన సందర్భంలో మార్కెట్‌లో దోపిడీని ప్రోత్సహిస్తా ఉన్నారు. వ్యాపారులకు వత్తాసు పలుకుతా ఉన్నారు. పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతా ఉన్నారు. మనం ఆశ్చర్యం కలుగుతది. రైతులు పంటలు పండించినప్పుడు పంట మార్కెట్‌కి పోయిన సందర్భంలో మార్కెట్‌లో ధర ఉండదు. కానీ రైతు దగ్గర పంట లేనప్పుడు మార్కెట్‌లో ధర ఉంటది. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తది మనకి. యెస్. రైతు దగ్గర పంట ఉండదు. మార్కెట్‌లో ధర ఉంటది. రైతు దగ్గర పంటొస్తది. మార్కెట్‌లో ధర ఉండదు. యెస్. ఈ కొన్న పంటంతా మళ్ళీ ఎక్కడుంటదంటే వ్యాపారుల దగ్గర ఉంటది. అంటే వ్యాపారుల దగ్గర పంట ఉన్నప్పుడు ధర ఉంటది. రైతు దగ్గర ఉన్నప్పుడు ఉండదు. మళ్ళా రైతు కూడా పంట అమ్ముకోవడానికి మార్కెట్‌కి పోతే సరే ఏదో ఇంటర్నేషనల్ మార్కెట్ అనో లేకపోతే జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానో డిమాండ్‌ని బట్టి అనేటువంటిది చెప్తారు. కానీ డిమాండ్ అనేది ఏమి ఉండదండి. మిర్చి ధర పోయినసారి అంతకుముందు సారి 30,000, 40,000 దాకా పోయిన పరిస్థితి క్వింటా. ఓకే. కానీ ఈ సంవత్సరానికి వచ్చేవరకు అది 3,000, 4,000, 5,000 పడిపోయిన పరిస్థితి ఉంది. పోనీ ఇంటర్నేషనల్‌గా ఏమైనా మార్కెట్ ధర తగ్గిందా అంటే తగ్గలేదు. అట్లాగే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో 100కి 40% పత్తి పండిస్తారు. పత్తి మెజారిటీగా మన దగ్గర. ఆ తర్వాత వరి పండిస్తారు. ఆ తర్వాత మొక్కజొన్న ఇట్లా రకరకాల పంటలు మన దగ్గర పండిస్తారు. పత్తి ధర కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌ని బట్టి చూసుకుంటే క్వింటా కనీసం రూ. 12,000 పలకాలి. కానీ ఇప్పటి వరకు 7,000 దాటిన పరిస్థితి ఉండట్లేదు. ఓకే. మరి ఎవరు ఇదంతా కొట్టేసి మిడిల్ మ్యాన్స్ మధ్య దళారులు యెస్. ఇదంతా ప్రభుత్వానికి తెలియని అంతా తెలుసు. హ్మ్. అంటే ప్రభుత్వానికి ఈరోజు వ్యాపారులకి, పెట్టుబడిదారులకి మధ్య సంబంధం ఉంది. కానీ రైతుల్ని మాత్రం ఒంటరి చేసే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే అందుకోసం ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకొని పొరపాటు చేశారని మీరు భావిస్తున్నారా? అట్లా లేదండి. మేము అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సీట్లు తగ్గాయి. గతంలో 303 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి 240 సీట్లకు వచ్చేసిండ్రు వాళ్ళు. సరే ఏదో పొత్తులో భాగంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ పేరు మీద. రాష్ట్రానికి వచ్చేవరకు ఈడ కూడా మార్పు జరిగింది. కేసీఆర్ పోయాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు. మార్పు జరిగింది. దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సి ఉంది పాలకులు. మమ్మల్ని ఎందుకు గెలిపించారు? మేము ఎందుకు ఓడిపోయాం? అనేటువంటి గుణపాఠాన్ని కనుక తీసుకోకపోతే మళ్ళీ పాత విధానాలే పునరావృతం అయితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళు కూడా గత కేసీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారో వీళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇదేదో బాగా లాభం జరిగింది అనేటువంటిది కాదు. ఇంకా కొద్ది కాలమే అయింది కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రైతాంగాన్ని రక్షించే చర్యలు, రైతులకు ఉపయోగపడే చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వం అయినా బతికి బట్టగలుగుతది. అది చరిత్రలో చెప్పిన సత్యం. ఈ మధ్యన మోడీ ప్రభుత్వం ఒక పని చేసిందండి. వ్యవసాయ కమిషన్ వేశారు గతంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్‌కి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పేసని ఆ కమిషన్‌కి చైర్మన్‌గా పెట్టారు. ఆయన కొన్ని సిఫార్సులు చేశాడు. ఏం చేశాడంటే రైతులు పండించిన పంటకు ధర ఎలా నిర్ణయించాలి? రైతులకి మేలు జరగాలంటే ఏం చేయాలి? అనేటి కొన్ని సిఫార్సులు చేశారు. అందులో ముఖ్యమైన సిఫార్సు ఏందంటే రైతులు ఈరోజు అప్పుల ఊబిలోంచి బయటపడాలన్నా, లేదా రైతులకు కొంత మేలు జరగాలన్నా, రైతులు పంటకు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి ఇవ్వాలి. పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ఇవ్వాలి అన్నదొకటి. రెండోది రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి అనేటువంటి 2 సిఫార్సులు ముఖ్యమైనటువంటివి చేశారు. కానీ ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. కానీ ఆయన చనిపోతే మాత్రం ఆయనకి అవార్డు ఇచ్చారు. నోబెల్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆయనను సత్కరించారు. రైతులు మాత్రం ఆయన చేసినట్టు సూచన ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆచరణ ఒక రకంగా ఉంది. చేసేది ఇంకో రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. అందుకోసం ఏందంటే ఈ దేశాన్ని రక్షించడం కోసం రైతాంగాన్ని రక్షించాలి. రైతాంగం రక్షించబడితే తప్ప దేశం రక్షించబడదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ డిమాండ్స్ నెరవేరని పక్షంలో రానున్న కాలంలో అవునండి. ఏమన్నా ఉద్యమాలు చేపట్టే ఇది అవకాశం ఇప్పటికే ఢిల్లీలో మొత్తం 400 సంఘాలు ఏకమైనాయండి. అందులో పెద్ద సంఘాలు, చిన్న సంఘాలను తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా
రైతుని రక్షించండి, దేశాన్ని కాపాడండి, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయండి. అదే సందర్భంలో రైతులు పండించిన పంటకి మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి. ఇప్పుడు చట్టం లేదు. ఇంతవరకి రైతులు పండించిన పంటకి ఈ ధర అని చట్టం లేదు. చట్టం తేండి. అదే విధంగా రుణాలన్నీ గూడా మాఫీ చేయండి. తర్వాత రైతులకు కావాల్సినటువంటి ఇన్‌పుట్స్ అవన్నీ గూడా తగిన ధరలో అందించమని జెప్పేసని. ఈ మధ్య కాలంలో జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ రైతులకు గూడా వర్తింపజేశారు. రైతులకు సంబంధించినటువంటి రంగాలకు గూడా వర్తింపజేశారు. దాన్ని తీసేయండి. తీసేయడం వల్ల రైతులకు మేలు జరుగుద్ది. కాబట్టి వీటి డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా గూడా ఉద్యమం కొనసాగుతుంది. గతంలో సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగింది. దానికి మద్దతుగా అనేక రాష్ట్రాల్లో గూడా పోరాటాలు నడిచాయి. ఇక్కడ గూడా ఏందని జెప్పేసంటే తెలంగాణ రాష్ట్రంలో గూడా పోరాటాలు చాలా చేశాం. ఇప్పుడు మళ్ళీ చేయబోతా ఉన్నాం. ఈ నెల 9వ తారీఖు నాడు గతంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషోడు దేశాన్ని వదిలిపెట్టి పోవాలని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. అట్లా ఇప్పుడు ఈ భారతదేశంలో గూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే కార్పొరేట్ శక్తులు వ్యవసాయం మీద సవారు చేసే పరిస్థితి వస్తా ఉన్నది. అదానీ, అంబానీ లాంటి వాళ్ళు వ్యవసాయాన్ని తమ కబందాస్తాలో తీసుకోవడం కోసం కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద కమతాలు వేల ఎకరాలతోటి, వందల ఎకరాలతోటి భూ కమతాలు ఏర్పాటు చేస్తా ఉంది. సొంత రైతే ఆ భూమి వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో కూలీగా పోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి క్విట్ కార్పొరేట్, క్విట్ ఇండియా అని అప్పుడు ఏదైతే నినాదం తీసుకున్నామో, ఇప్పుడు క్విట్ కార్పొరేట్ అని చెప్పేసని 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి. అదే కాదు నవంబర్‌లో చలో అసెంబ్లీ చలో ఢిల్లీ చలో పార్లమెంట్ కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా రైతాంగంలో చైతన్యం తీసుకొచ్చి, రైతులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చే విధంగా. ఇంకా చెప్పాలని చెప్పేసంటే మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అంతా ఒక్కటే అని చెప్పేసని దేశీయ వ్యవసాయాన్ని కాపాడతామని చెప్తా ఉన్నది. కానీ మొత్తం కూడా విదేశీ విధానాలు ఇక్కడ అవలంబించే పరిస్థితి ఉంటా ఉన్నది. ఆ పరిస్థితిలోంచి బయటపడే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగడం జరుగుతా ఉందండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ కూడా రైతులకు అండగా నిలబడతా ఉన్నాయి. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా వా అధికారంలో ఉన్న పార్టీలు మినహాయించి దేశంలో ఆళ్ళందరూ కూడా రైతులకు మద్దతుగా ఉన్నారు. అందుకు సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటిది అనేక సంఘాలతో కూడినటువంటి ఆహ్, భాగస్వామ్య సంస్థ అది. దాంట్లో ఏఐకేఎఫ్ కూడా భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ స్థాయిలో పోరాటాలు నడుస్తా ఉన్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వల్ల ఏమన్నా లాభం జరిగిందంటారా కొంత మేరకైనా రైతులకు? లేదంటే అలాగే ఉండిందా? ఇప్పుడు రుణమాఫీ అనేటువంటిది ప్రధానంగా రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం అండి. అది గతంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. స్టార్టింగ్‌లో 25,000 ఇస్తా అన్నాడు. తర్వాత మళ్ళొక 25,000 అన్నాడు. మళ్ళొక 25,000 అని అసలు అది ఎక్కడ గూడా అసలు మిత్తిలకు గూడా రైతులు తెచ్చిన అప్పుల మిత్తిలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. దానికంటే మెరుగ్గా ఈరోజు ఈ రుణమాఫీ ఉందనేది భావిస్తా ఉన్నాం. కొంత గతంతో పోల్చుకుంటే పర్వాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం అసలు రైతులకు ఎలాంటి బోనస్ లాంటి అట్లాంటివి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం బోనస్ ఇస్తా అని ప్రకటించింది. ఇంకా ఆచరణ ఇంతవరకు లేదు. అది అమల్లోకి వస్తే గాని మనకి తెలియదు. ఇక మూడోది ఏందంటే గతంలో కౌలు రైతులకు సంబంధించింది ఆహ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తిస్తామని జెప్పేసి అన్నారు. కొద్దిమంది ఒక సంవత్సరం ఏమో 2015, 2016 సంవత్సరంలో కొద్దిగా అక్కడక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళా తర్వాత దాన్ని మొత్తానికి గుర్తించడం పక్కకు పెట్టేశారు. ఈ ప్రభుత్వం గుర్తిస్తామని చెప్తా ఉంది. అది ఇంకా ఆచరణ చూడాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే రైతు భరోసా. గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఇచ్చారు. వీళ్ళు రైతు భరోసా అని చెప్పేసి అంటారు. గత ప్రభుత్వం ముందు 8,000 తర్వాత 10,000 చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 15,000 ఇస్తా అని చెప్పేసి అంటుంది సంవత్సరానికి. అది ఎంతవరకు అవుతుంది ఏందనేటువంటిది మనం ఒకసారి చూడాల్సిన ఇంతవరకు అయితే అమలు లేదు. చేస్తే మాత్రం కొంత రైతులకు మేలు జరిగేటువంటి పెట్టుబడి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే రైతు బీమా. ఈ రైతు బీమా కూడా గత ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తదనేది చేస్తున్నది. గత విధానాన్ని అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే భూ సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి. గతంలో ధరణి అని తీసుకొచ్చి అని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఆ ధరణి తీసుకొచ్చిన తర్వాత అసలు రైతుల భూములు రికార్డులో లేవు. ఓకే. వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేని పరిస్థితి. అసలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు రికార్డుపై చూసుకుంటే ఏందంటే భూమేమో తన ఆధీనంలోనే ఉంటది. యెస్. కానీ పట్టాదారు పాస్ పుస్తకం గాని, రెవెన్యూ రికార్డ్స్ గాని 4 ఎకరాలు ఉండయి అందులో. ఏందని చెప్పేసంటే ఏవో కుంటి సాకులతోటి ఆ రికార్డులను తొలగించి నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. అట్లే ఏందని చెప్పేసంటే ఒక్క మన వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే 3,00,000 ఎకరాల భూమి రికార్డు నమోదు కాలేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఓకే. అట్లా భూ సమస్యలు బాగా పేరుకుపోయినాయి. ఇప్పుడు ఈ మధ్యన అప్పుడు గతంలో రైతు బంధు గాని, లేదా ఇప్పుడు రైతు భరోసా సంబంధించి గాని, ఆ డబ్బులు
నీకు రైతు బంధు డబ్బు ఎకరానికి గతంలో ఇచ్చిన 10,000 రావాలని చెప్పేసి అంటే నీకు రికార్డును బట్టి డబ్బులు ఇస్తారు. Yes. నీకు మోకాళ్ళ మీద 4 ఎకరాలు పంట పండిస్తున్నావు. కానీ రికార్డు ప్రకారం చూసినప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలే ఉంది. ఆ రకంగా నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం సరి చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఇది ఈ మధ్యన భూమాత అని దాని ధరణిని తీసేసి దాని ప్లేస్‌లో భూమాత అని చెప్పేసి తీసుకొచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి దరఖాస్తులు 12,00,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అది ఎంతవరకు అయితది ఏందనేటువంటిది మనం ఆచరణలో చూడాలి. ఈ భూమాతలో కూడా ఏందంటే మేము రైతు సంఘాలుగా ఏఐకేఎఫ్‌గా కోరుకునేది ఎవరైతే కబ్జాలో ఉన్న రైతులు ఆళ్ళందరి పేర్లు రికార్డులో నమోదు చేయాలి. అవసరమైతే డిజిటల్ సర్వే చేయించండి. ఓకే. మోకా మీద ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు రికార్డ్ చేయండి. కానీ మోకా మీద ఒకాయన ఉంటాడు. ఈ మధ్యన ఒక మండలంలో రికార్డులో రైతు పేరు లేదు. రైతు పంట పండిస్తాను. ఎవడో ఒకడు వచ్చి ఏందంటే ఈ సర్వే నంబర్ నాది భూమి అని చెప్పేసి రికార్డు పట్టుకొచ్చి రైతు మీద దౌర్జన్యం చేసిన స్థితి ఉంది. Yes. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రియల్ మాఫియా బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అందుకోసం ఏందంటే భూ రికార్డులన్నీ సెర్చ్ చేయండి. రైతులు ఎవరైతే మోకా మీద ఉంటారో వాళ్ళని మాత్రమే రికార్డులో ఉంచే విధంగా ప్రయత్నం చేయమని నేను కోరుతాను. ఇది రేవంత్ రెడ్డి ఇది కొంత చేస్తున్నట్టు కనపడుతుంది. అది ఆచరణలో గనుక పర్ఫెక్ట్ అయితే మాత్రం రైతులకు ఇది కూడా కొంత ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఉందండి. అంటే ఈ రకంగా ఏందంటే గత కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కొంత మెరుగైనటువంటి విధమైనటువంటిది రైతులకు ఉపయోగం జరిగే కార్యక్రమాలు చేపడుతున్నట్టు కనపడుతుంది. అలాగే మార్కెట్ వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఇంకా మార్కెట్ సైడ్ రాలేదు. ఎందుకంటే మార్కెట్‌లో రైతులు పంట పండించిన తర్వాత రై పంటను అమ్ముకోవడానికి తీసుకొచ్చేది మార్కెట్. కానీ ఆ మార్కెట్‌లో అనేక రకాలైనటువంటి దోపిడీ పద్ధతులు కొనసాగుతున్నాయి. దాని మీద గనుక చర్యలు తీసుకుంటే కొంత ఉపయోగకరంగా దాని వైపు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది రైతు సంఘాలు భావిస్తున్నాయి. అంటే ఈ భూ సమస్యలు తీర్చడం ద్వారా అండ్ రైతుల డిమాండ్స్ అనేవి తీర్చడం ద్వారా రైతుల యొక్క ఆత్మహత్యల్ని పూర్తిగా ఆహ్, నిర్మూలించే అవకాశం ఉందంటారా? మీరు అంటే ఈరోజు రైతాంగాన్ని ఆత్మహత్యల నుంచి అటువైపు వెళ్ళకుండా చేయాలని చెప్పేసి అంటే వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పుల్ని మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఈరోజు రైతుకు ముఖ్యంగా కావాల్సినటువంటి భూమి తన దగ్గర ఉంటది ఎట్లాగో. భూమి ఉన్న తర్వాత కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఎట్లా కరెంటు, అదేవిధంగా సాగునీరు, దాంతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా పరికరాలు. గతంలో అంటేనే రైతులు నాగలితో దున్నేది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి. ఇది అయితే ఇవన్నీ కూడా ఈరోజు కాస్ట్‌లీ అయిపోయినాయి. అంటే ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. యెస్. కాబట్టి ఉత్పత్తి ఖర్చులు తగ్గించేటువంటి ప్రక్రియ చేపట్టాలి. కాబట్టి రైతులకు అవసరమైనటువంటి ఉత్పత్తి పరికరాల మీద జీఎస్టీ తీసేయాలి. అదే సందర్భంలో సాధ్యమైనంత మేరకి ఈ రైతు బంధు, రైతు భరోసా గాకుండా ఏవైతే ఈ పెట్టుబడి కోసం అవసరం ఉన్నటువంటి పరికరాలను ఉచితంగా అందించే ప్రయత్నం చేయాల్సింది ఒకటి. రెండోది పెట్టుబడికి డబ్బులు. పెట్టుబడికి డబ్బులు బ్యాంకులలోకెళ్తే బ్యాంకర్స్ ఎవ్వడు కూడా రైతులకు సరిగ్గా ఇవ్వట్లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పంటను బట్టి రుణం అని చెప్పేసని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిర్ణయిస్తుంది. కానీ నిర్ణయించింది కింద అమలు కావట్లేదు. యెస్. కాబట్టి ఏం చేస్తున్నాడు రైతు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారి దగ్గర వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు వాడేం చేస్తున్నాడు 100కు 10 విత్ ఇంట్రెస్ట్. 3, 4% లేదు ఇప్పుడు. యెస్. 10% తీసుకుంటా ఉన్నారు. దాంతోటి పెట్టుబడి తీసుకురావాల్సిన పరిస్థితి వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. అలాంటి పరిస్థితులలో ఈరోజు పెట్టుబడి కోసం బయట అప్పు తీసుకొచ్చి చేస్తున్నాడు. ఒకవైపేమో పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి. ఉత్పత్తి పరికరాల ఖర్చు పెరిగింది. సరే ఇవంతా అయింది. పంట పండించారు, కష్టపడ్డారు, పంట పండించారు. పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధరను ఉండాలి. యెస్. కానీ మార్కెట్‌లోకి వచ్చారు, మార్కెట్‌లో దోపిడీ ఉంటా ఉంది. కాబట్టి దాన్ని నివారించాలి. మార్కెట్‌లో దోపిడీ నివారించాలి. పంటకి మద్దతు ధర నిర్ణయించాలి. ఆ పంట పండించడానికి ఎంతైతే ఖర్చయితుందో దాని మీద అదనంగా ఉదాహరణకి ఒక కింటా పత్తి పండించడానికి ఒక రూ. 10,000 ఖర్చయిందంటే, ఆ 10,000కు ప్లస్ అదనంగా ఇంకొక 5,000 అంటే రూ. 15,000 నిర్ణయించాలి. యెస్. అట్లా మద్దతు ధర నిర్ణయించాలి. అంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. అప్పుడు రైతులు ఏందంటే ఆత్మహత్యల వైపు కాకుండా ఈరోజు వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తమ పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు యెస్. తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అసలు వ్యవసాయం చేసే కుటుంబాల్లో పిల్లలు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారండి. యెస్. కారణం ఏందంటే వ్యవసాయం అని చెప్పేసి అంటే అదొక ఇబ్బందికరమైనటువంటి రంగంగా చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం అంటే నాకు 4 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నది అదొక గొప్పగా భావించేవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చివరికి కూలినాలు చేసుకొని
అసంఘటిత రంగంలో బిల్డింగ్ వర్కర్‌నో లేకపోతే ఆటో కార్మికునో మామూలు కింద కూలిన వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా రైతాంగానికి లేని పరిస్థితి వచ్చేసింది. కారణం ఏందంటే సంక్షోభం. ఇలాంటి అప్పుల పాలై ఇలాంటి పరిస్థితి ఉండదు. అందుకోసం ఏందంటే రైతుల్ని ఆత్మహత్యల వైపు వెళ్లకుండా చేయాలని చెప్పేసి అంటే ఒకటి రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలి. పెట్టుబడికి రుణం అందించాలి బ్యాంకుల ద్వారా. మూడోది ఏందని చెప్పి పండించిన పంటకు మద్దతు ధర చట్టాన్ని ఒకటి చేయాలి. యెస్. అప్పుడు మాత్రమే రైతులకి ఏమైనా మేలు జరుగుతుంది. రైతులు ఆత్మహత్య వైపు ఆలోచించడానికి అవకాశం ఉండదు. ఇది ప్రధానంగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాగే కౌలు రైతులకు సంబంధించింది కూడా ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకు కూడా జనరల్‌గా రైతులకు భూమి ఉన్న రైతులకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో అలాంటి వాటన్నిటి కూడా వర్తింపచేయాలి. అప్పుడు కౌలు రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉంటా ఉంటారు. వాళ్ళని కూడా ఆ రకంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. చచ్చిన తర్వాత ఇచ్చే రైతు బీమా ఎవరి కోసం అండి? యెస్. కుటుంబం కోసం ఉపయోగపడతాయేమో కానీ రైతు అయితే రాడు కదా! కాబట్టి రైతును బతికించే చర్యలు చేపట్టమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఏందంటే రైతులను ఆదుకోవడం వల్ల రైతాంగం బతికి బట్టగట్టిందంటే దేశం బాగుపడుతుందండి. తద్వారా ఏందంటే వ్యవసాయం మరింత విరసిల్లుతా ఉంది. దాని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఎందుకంటే రైతులు పండించే ఉత్పత్తి వల్ల పారిశ్రామిక అభివృద్ధి. పారిశ్రామిక అభివృద్ధి అయితే దాంట్లో ఉపాధి దొరుకుద్ది. ఆ ఉపాధి వల్ల మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలొస్తాయి. తద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండడానికి అవసరం కూడా ఏర్పడుతుంది. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది మీ ఐకేఎఫ్‌ను కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించాలని అనుకుంటా ఉన్నాం. కానీ ప్రభుత్వ ఆలోచనలు ఆ విధంగా లేవు. యెస్. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు చదువుకున్నా, ఏ ఉద్యోగం చేసినా, 4 డబ్బులు సంపాదించినా, ఎవ్రీథింగ్ మళ్ళీ టోటల్ వచ్చేసి వాళ్ళు బతకాలి అనంటే గుప్పెడు మెతుకులు తినడానికి, యెస్. కడుపు కోసం మాత్రమే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. యెస్. అంటే దీని అంతటికి టోటల్‌గా కూడా మనకి వ్యవసాయం. ఎటు చూసినా కూడా రైతు అనేదే సెంటర్ మెయిన్‌గా పాయింట్. కనిపిస్తూ ఉన్నారు. సెంటర్ పాయింట్ సో, అది. అలాంటి రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అంటే ఇంతలాగా వాళ్ళు ప్రతీది కూడా రిక్వెస్టింగ్‌గా ప్రభుత్వాన్ని అడగడము, ఈరోజు ప్రతి బాధలు పడుతూ ఇలా రోడ్ మీదకొచ్చేసి దాన్ని మీరెలా ఖండిస్తున్నారా మీరు? అంతే గదండీ! ఇప్పుడు మనము సగటు మనిషి అనేవాడు కష్టజీవిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది ఈ ప్రభుత్వాలలో, ఈ సమాజంలో దోపిడీకి అలవాటు పడిపోయారు. దానికి రాజకీయాలని ఒక మార్గంగా చూసుకుంటున్న పరిస్థితి ఉంటా ఉంది. రాజకీయాలలో గూడా అధికారంలో రావడం అనేటువంటిది చూసుకుంటా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో ఏందంటే పెట్టుబడిదారులతో అయితా ఉన్నారు. అట్లా ఏందంటే ఏం కష్టపడకుండానే సంపాదించాలనే కోరిక ఎప్పుడైతే పెరుగుద్దో ఆటోమేటిక్‌గా కష్టపడేవాడికి వాల్యూ అనేది ఉంది. రైతు ఎంత కష్టపడ్డా గూడా అదే బురదలో, అదే పొలంలో పని చేస్తా ఉంటాడు. అవే బట్టలేసుకుంటా అదే ఇల్లు ఉంటా ఉంటది. యెస్. కానీ ఏం పని చేయనటువంటి వ్యాపారుడు, పెట్టుబడిదారుడు కొంతమంది సో కాల్డ్ లీడర్స్ యెస్. కోట్టాధిపతులైతా ఉన్నారు. దీన్ని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం యెస్. ఉంది. అది ఈరోజు సమాజంలో జరుగుతా ఉంది. ఇది ఈ అంతరం తగ్గేంత వరకు ఈ రకంగానే ఉంటది. అందుకోసమే పాలకుల విధానాలు మారాల్సిన అవసరం ఉంది. ప్రజలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజం గురించి ఎవరైతే కరెక్ట్ అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తున్నాం. ఆ రకమైనటువంటి చైతన్య కార్యక్రమాలు కూడా మీ ఏఐకేఎఫ్‌గా చేపడతా ఉన్నాం. అంటే పాలకుల విధానం ఏ విధంగా ఉంది? అదే అండి. ఇప్పటిదాకా చెప్పినట్టు సంక్షేమం కోరుకునేది. కష్టజీవి యొక్క సంక్షేమం కోరుకునేటువంటి పాలన రావాలి. ఎవరి ఏ ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నా, ఆ వృత్తికి తగిన విధమైనటువంటి ప్రతిఫలం అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమైనటువంటి సెంటర్ పాయింట్ వ్యవసాయం, రైతు. దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని ఆలోచించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. అలాంటి మార్పు రావాలనేటువంటిది ఆ రకమైనటువంటి విధానాలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుద్ది. ఓకే. మీ ఏఐకేఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చెప్పండి? మా ఏఐకేఎఫ్ మూల విధానం రైతుని రక్షించండి, దేశాన్ని కాపాడండి. ఈరోజు రైతాంగం లేనిది వ్యవసాయం లేదు. వ్యవసాయం లేకుండా సమాజం లేదు. కాబట్టి రైతును రక్షించమనేటువంటిది ప్రధాన డిమాండ్. ఆ క్రమంలో రైతుకు జరిగేటువంటి అనేక సమస్యల మీద మా ఏఐకేఎఫ్ మొదటి నుంచి పోరాటం చేస్తూ ఉంది. రైతు సంఘం అనేటువంటిది ఇవాళ ఏర్పడింది కాదు. 100 సంవత్సరాలు అయితా ఉంది. ఆ క్రమంలో అనేక సంఘాలు ఏఐకేఎస్‌గా అదేవిధంగా ఏఐకేఎస్‌లో ఇంకొక ఏఐకేఎస్‌గా అందులోంచి ఏఐకేఎఫ్, ఏఐకేఎంఎస్ ఇట్లా అనేక రకాలు చీలిపోయి నడుస్తున్నాయి. కానీ మా ఏఐకేఎఫ్ మాత్రం నికరంగా ఒకే విధానంతోటి ముందుకు సాగుతా ఉంది. అంటే ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు? అదే అండి. అందుకోసం రైతుల్ని రక్షించే కార్యక్రమాల కోసం మేము ప్రభుత్వాలు రైతుల వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినప్పుడు, అదేవిధంగా
రైతులకి మార్కెట్‌లో దోపిడీ జరిగిన సందర్భంలో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడికక్కడ మేము కార్యక్రమాలు తీసుకుంటా ఉంటాం. ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. ఈ మధ్యన ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం గూడా మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో గూడా మా వంతు పాత్ర మేము పోషిస్తా ఉన్నాం. రైతుల్ని సాధ్యమైనంత మేరకి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన సింగరేజ్ ఛానల్ ద్వారా. రైతాంగం అంతా కూడా ఐక్యంగా అండి. రైతులంతా కూడా చెల్లాచెదరి ఉన్నంత కాలం ఇలాంటి దోపిడీ చర్యలకు ప్రభుత్వాలు, పాలక వర్గాలు, పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రైతాంగం అంతా ఐక్యమైందనుకోండి, ఈ సమాజం అంతా మన చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటది. మనకు మేలు జరగడానికి అవకాశం ఉండదు. ఏదో చిన్న చిన్న వాటికి మనమంతా ఆశపడి వాళ్ళకి భ్రమలలో పడిపోతే మాత్రం నష్టం జరుగుద్ది అనేటువంటిది ఈ సందర్భంగా వారికి సూచిస్తా ఉన్నాం. అంటే మీ ఏఐకేఎఫ్ ద్వారా ఇంతవరకు రైతుల సమస్యలు కొంత మేరకైనా తీర్చారా మీరు? ఉదాహరణకి ఈ మధ్య కాలంలో వరంగల్ మార్కెట్‌లో గెజిట్ ఉంది. రైతులు పంటలు పండించిన పంటను పట్టుకురావడానికి ఉపయోగించే గన్నీ బ్యాగ్స్ ఓకే. ఉంటాయి. ఆ గన్నీ బ్యాగ్‌కి డబ్బులు చెల్లించాలని జీవో ఉంది. ఓకే. కానీ 2013లో జీవో వస్తే మొన్నటి వరకు అమలు చేయలేదు. మేము రైతు సంఘంగా దాని మీద పోరాటం చేసి రైతులకు డబ్బులు ఇప్పించే ప్రక్రియ చేపట్టాం. అదేవిధంగా మార్కెట్‌లో ఎక్కడైనా రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటే వాటి మీద కూడా కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన భూ సమస్యల మీద కూడా సాదా బైనామా అమలు చేయాలని చెప్పేసి, ప్రభుత్వ భూములన్నిటిని పేదలకు పంచాలని చెప్పేసి, లేదా కౌలు రైతులని గుర్తించాలని, అట్లాగే ఈ భూములకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా ఎవరి మోకాలో ఉన్న భూమిని వాళ్ళకి ఎక్కించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో, అట్లాగే మద్దతు ధర చట్టం కావాలని కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు అంతా అన్ని సంఘాలు ఒకటే చేస్తున్నాయి. కానీ మా ఏఐకేఎఫ్ మొదటి నుంచి కూడా దానికోసం పోరాటాలు కొనసాగిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ అండి. మచ్. థ్యాంక్ యూ. మీ ఏఐకేఎఫ్ ద్వారానైనా రైతులకి ఇక మీదనైనా వాళ్ళ సమస్యలు తీరి వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరి బాగుండాలి, ప్రపంచం అంతా మనుషులంతా అందరూ బాగుండాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మీ ప్రయత్నం మీకు సక్సెస్ సాధించాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. మీ ప్రయత్నం కూడా మాకు అందించాలని థ్యాంక్ యూ. కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.